సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట ముగ్గులు గొబ్బెమ్మలు ఎలాగో పందెం కోళ్లు కూడా అంతే. పందెం కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్నే ఆసరగా చేసుకుని చాలా మంది పందెం కోళ్ల ఉత్పత్తి చేస్తుంటారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు పంజరంలో పందెం కోళ్లను పెంచుతూ అద్భుతమైన బిజినెస్ చేస్తున్నాడు. సొంతంగా వ్యాపారం చేయడంలో ఉండే సంతోషమే వేరు. అది చిన్నదైనా పెద్దదైనా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. దీన్నే అనుసరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన యువకుడు అక్కిరెడ్డి వెంకట సంతోష్ కుమార్. 2 ఏళ్లుగా పందెం కోళ్లను ఉత్పత్తి చేస్తూ లాభాలను గడిస్తున్నారు. యువ రైతు సంతోష్ కుమార్ చదివింది బీటెక్, చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. అయినా సొంతంగా ఏదో చెయ్యాలనే తపన, అందరిలాగే ప్రతి సంక్రాంతికి ఊరికి రావడం, పందెం కోళ్లకు ఉన్న డిమాండ్ను గమనించి తానే సొంతంగా పందెం కోళ్ల ఉత్పత్తి చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చుననుకుని 2 ఏళ్ల క్రితం 4 లక్షల పెట్టుబడితో జటాయు ఫార్మ్స్ పేరుతో పందెం కోళ్ల పెంపకం చేపట్టారు. అయితే మొదట అనుభవం లేక పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాది డేగా, సేతువా, చావ్లా, రసంగి, కాకి లాంటి మేలుజాతి పుంజులను సేకరించి సొంతంగా పొదిగిస్తూ ఉత్పత్తి చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు అందుబాటులో ఉండే విధంగా సిద్ధం చేస్తున్నారు. ఈ ఫార్మ్స్ నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అయ్యి నేను ఇంతకుముందు బయట స్టార్ట్ చేసుకున్నాను. ఇది బయట వేరే చిన్న ప్లేస్లో వేసాను. అక్కడ వేసి అక్కడ పిల్లలను పొదిగించి అక్కడ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి మనం ఏం చేసామంటే, మనం ఇప్పుడు ఒక తోట తీసుకుని ఆ తోటలో ఒక ఫామ్ కింద పెట్టి దీన్ని జటాయు ఫార్మ్స్ అని చెప్పేసి నేను దాన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ తోటలోకి మార్చి ఇది ఒక 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఈ కనిపించే పుంజులన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర అన్ని రకాల పుంజులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పండక్కి తయారీలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన దగ్గర డాగా, సేతువా ఉంది, అలాగే చావలా ఉంది, అలాగే రసంగి ఉన్నాయి. 3 రకాల రసంగులు ఉన్నాయి మన దగ్గర. అలాగే కాకి ఒకటి ఉంది మన దగ్గర. సో ఇవన్నీ ఈ కలర్స్ అన్నీ కూడా మన దగ్గర ఈ పండగకి రెడీగా ఉన్నాయి. ఈ పండగకి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అవి కాక ఇంకా మనం ఇక్కడే మన దగ్గరే గుడ్లు పొదిగించి ఇక్కడే మన దగ్గర ఉన్న పెట్టలతో మేము బ్రీడింగ్ సెక్షన్ సెపరేట్గా పెట్టుకుని మనం వేరే బ్రీడర్ని తీసుకొచ్చి, క్వాలిటీ బ్రీడర్ని తీసుకొచ్చి ఆ బ్రీడర్తో బ్రీడింగ్ అది చేస్తున్నాం. బ్రీడింగ్ చేయించి మనం నెక్స్ట్ ఇయర్కి ఇంకా మంచి క్వాలిటీ పిల్లలు అయ్యి దిగేలాగా మనం వాటిని ఒక ఫామ్ టైప్లో పెట్టుకుని మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. టోటల్ మన దగ్గర పుంజులు వచ్చేసి మనకి ఇంచుమించు ఒక 16 వరకు ఉన్నాయి. ఈ పండగ రెడీగా ఉన్న పుంజులు 16 ఉన్నాయి. అవి కాకుండా మిగతా నెక్స్ట్ ఇయర్కి వచ్చేలా ఒరుగులు అయ్యి ఉన్నాయి. అవి కాక పెట్టలేమో మన దగ్గర ఒక 15 పెట్టలు అలా ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి మన దగ్గర మొత్తం ఒక 40 వరకు ఉంటాయి. పెట్టలు పుంజులు మొత్తం అన్నీ కలిపేసి ఒక 40 వరకు ఉంటాయి. బ్రీడింగ్ సెక్షన్లో ఒక పుంజు, ఒక 6 పెట్టలు మన దగ్గర ఉన్నాయి. అవి కాక నెక్స్ట్ మళ్ళీ వేరే బ్రీడర్ని, అంటే బ్రీడర్కి వచ్చి ఒక 6 పెట్టలు ఒక పుంజు వేసుకుంటూ ఉంటాం మేము. అలా బ్రీడింగ్ యూనిట్స్ని సెపరేట్గా పెట్టుకుని తర్వాత మనం బయట నుంచి పిల్లల్ని కూడా మనం మిషన్ దగ్గర ఇవ్వకుండా, మిషన్ దగ్గర ఇస్తే క్వాలిటీలు తేడా వస్తాయని చెప్పేసి పిల్లల్ని కూడా మిషన్ దగ్గర ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనమే పూరు పెట్టలను అవి తీసుకొచ్చి పూరు పెట్టల చేత మనమే మన దగ్గరే బ్రీడింగ్ చేసుకుంటూ ఉంటాం. పిల్లలు కావాలని ఎవరైనా వస్తే వాళ్ళకి మేము మా దగ్గర ఉన్న పిల్ల 800 నుంచి ఒక 1000 రూపాయలు చొప్పున చేసి పిల్లలు ఇస్తాం జరుగుతుంది. కాకపోతే మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం మన దగ్గర వచ్చిన పిల్లల్ని 1 నెల 2 నెలల పిల్లల్ని మనం బయటకి ఇవ్వం. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళినా కానీ ఆ పిల్లలు బతకవు. అది ఇవ్వకుండా 1 నెల 2 నెలల పిల్లల్ని మనం ఇవ్వకుండా మనం ఇంచుమించు ఒక 3 మంత్స్ 4 మంత్స్ అయిన తర్వాత అప్పుడు సేల్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు సేల్ స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే అది తీసుకెళ్ళిన వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. 3 మంత్స్ 4 మంత్స్ వచ్చిన తర్వాత పిల్లలు చనిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అన్ని కోళ్ళ దొడ్లాగే మనకి కూడా వ్యాక్సినేషన్ అవి ఎప్పటికప్పుడు టైంకి వేసుకుంటూ ఉంటాం. పిల్ల మనకి దిగిన వెంటనే 3 డేస్ 4 డేస్కే లసోటా వేస్తాం. మళ్ళీ సెకండ్ డోస్ లసోటా 18 డేస్కి వేస్తాం. అలాగే మనకి ఆర్డీ వ్యాక్సిన్స్ ఇవన్నీ 3 మంత్స్కి ఒకసారి ఆర్డీ వ్యాక్సిన్స్ అవి వేసుకుంటాం. అవి కాక మళ్ళీ పాముల మందులు అవి 3 మంత్స్కి ఒకసారి వేసుకుంటాం. ఆర్డీ వ్యాక్సిన్స్ అయ్యి 6 మంత్స్కి ఒకసారి 9 మంత్స్కి ఒకసారి వేసుకునేది ఉంటుంది. అవి వేసుకుంటాం. వాటి తర్వాత ఎప్పుడైనా మనకి ఏదైనా ఏ పుంజన నీరసంగా ఉంటే దానికి తగ్గట్టు మన దగ్గర ట్యాబ్లెట్స్ అవి ఉన్నాయి. కాళ్ళ పట్లకి మన దగ్గర సెపరేట్గా ట్యాబ్లెట్స్ ఉన్నాయి. పుంజు గురకొచ్చినా ఏం చేసినా జంటిల్ చేస్తూ ఉంటాం. మనం జంటిల్ ఇంజెక్షన్ చేస్తాం. అలాగే ఐ ఇన్ఫెక్షన్ కూడా జంటిల్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు. అసలు జబ్బు రావాల్సిన అవసరం లేకుండా ముందు మేము తీసుకునే కేర్ ఏంటంటే, మన దగ్గర స్టెర్బ్యాక్ పౌడర్ ఉంది, యాంటీబయాటిక్ పౌడర్. సో ఆ పౌడర్ని మనం మంత్లో ఒక 1 వీక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఒక 1 వీక్ ఎంతో
మనం ఏం చేస్తామంటే అది వాటర్లో కలిపేసి ప్రతి పుంజుకి మన దగ్గర ఉన్న ప్రతి పెట్టకి వాటర్లో కలుపుకొని వేసుకుంటాం. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు వచ్చే యాంటీబయాటిక్ మనం వాటర్లో కల్పిస్తున్నాం కాబట్టి మనకు వచ్చే జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది. మేతలో ఫామ్ బట్టి ప్రతి ఫామ్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క విధంగా అంటే పుంజు తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధంగా మేతలు వాడుకుంటూ ఉంటారు. సో అందరిలాగే మేము మెరుకులు వాడుతున్నాం ఇక్కడ. మెరుకులు అందులోకి మిక్సింగ్ ఒక్కొక్కరు సోళ్ళు అలాగే గంట్లు వేస్తారు. ఇప్పుడు గంటల రేటు పెరగడంతో మేమేం చేస్తున్నాం అంటే సోళ్ళు సజ్జలో వేస్తున్నాం. సోళ్ళు సజ్జలో మెరుకులు 3 కలిపేసి సాయంత్రం పూట 4:30, 5 ఆ టైంకి 3 గంటలకే ఈ 3 కలిపిన మేత నానబెట్టుకుని 4:30, 5 ఆ టైంకి పుంజులకు వేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క పుంజు మన దగ్గర ఉన్న పుంజు ఒక్కొక్కటి ధర వచ్చి మనం పుంజు క్వాలిటీని బట్టి ఇప్పుడు మీరు చూస్తే సేతువ మన దగ్గర ఉన్న చాలా క్వాలిటీ పుంజు అది. దాని దెబ్బలాట కూడా చాలా బాగుంది. సో పుంజుకున్న క్వాలిటీ పుంజుకున్న తత్వాలను బట్టి మనం ఇప్పుడు సేతువ రేట్ చెప్పాలంటే 30 నుంచి 40 వరకు చెప్తూ ఉంటాం. అది వచ్చిన వాళ్ళు అలాగో పందెం వేసే వాళ్ళకి క్వాలిటీ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనం చెప్పే రేటు వాళ్ళకి నచ్చిందా లేదా చూసుకుని మనం చెప్పే రేటుకి ఆ పుంజు తూగుతుందా లేదా చూసుకుని వాళ్ళకి 30,000 40,000 అంటే తీసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో మనం ఒక్కొక్క రేట్ అంటే మన దగ్గర ఉన్న పుంజు అది దెబ్బలాడే తత్వాన్ని బట్టి మనం 20,000 నుంచి 40,000 వరకు మనం రేట్స్ చెప్తూ ఉంటాం. ఆ పందెం కొట్టిన పుంజు నుంచి మనం బ్రీడింగ్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం. మా ఫార్మ్స్ నుంచి ఏదైనా పుంజు మీకు అవసరం అదే సంక్రాంతికి మీకు కావాలనుకుంటే నేను తక్కువ రేటుకి మనం ఇవ్వగలిగిన రేటుకి మీరు వచ్చి చూసుకున్న తర్వాత నేను చెప్పిన రేటు మీకు నచ్చితే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఫాము నేను ఒక మంచి రీజనబుల్ రేట్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న పుంజుల్ని నేను డ్రాలో పెట్టాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఈ డ్రా ఏంటంటే నేను టోకెన్ అమౌంట్ 550 అలా నేను ఒక అమౌంట్ నా పుంజు రేంజ్ని బట్టి దాన్ని మనం ఇచ్చేదాన్ని బట్టి అంటే అందరికీ నేను చెప్పే రేట్లో మీరు పుంజుని కొనలేరు కాబట్టి సంక్రాంతికి పుంజుకి పందెం వేయాలని చెప్పి చాలామందికి ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నా ఫామ్ తరపు నుంచి నేను పెట్టే డ్రా ఏంటంటే 18-20 వేలు పెట్టి పుంజు కొనడానికంటే కూడా నేనేం చేస్తున్నానంటే ఒక 550 కానీ 550 to 750 రేంజ్లో పుంజుని మీరు దక్కించుకునే ఒక అవకాశాన్ని నేను కల్పించాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. నేను ఆ పుంజుకి వచ్చిన టోకెన్ కాస్ట్ నేను మీకు చెప్తాను. మీకు చెప్పిన తర్వాత ఆ టోకెన్ కాస్ట్ నాకు ఫోన్పే చేసిన తర్వాత మీరు ఆ డ్రాలో ఎలిజిబిలిటీ సంపాదిస్తారు.